హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. Uh, గత 3-4 డేస్ నుంచి అలైక్య చిట్టి పికిల్స్ మీద టాపిక్ అయితే ట్రెండింగ్ అవుతుంది. లైక్ చాలా హెవీలో ట్రెండ్ అవుతుందన్నమాట. ఈవెన్ తను అపాలజీ చెప్పినా కానీ అపాలజీ రాలేదు, రూడ్గా మాట్లాడినట్టు ఉన్నట్టు మళ్ళీ దాని మీద మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు తను బూతులు తిట్టడం స్టార్ట్ చేసిందో ట్రోలింగ్ అయితే గురైందన్నమాట. ఆడియో లీక్స్ కావడం అండ్ ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజెస్, మళ్ళీ యూట్యూబ్లో మళ్ళీ పెద్ద పెద్దోళ్ళు అలెక్యా చిట్టి పికిల్స్ మీద జోకులు వేయడంతో మొత్తం అసలు ఆల్ ఓవర్ ద స్టేట్ అసలు బిగ్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అసలు ఎవరికి తెలియని వాళ్ళు కూడా అసలు అలెక్యా చిట్టి పికిల్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇంకా చూడడం స్టార్ట్ చేశారన్నమాట. ఇది ట్రెండింగ్ టాపిక్ అనేది ఎట్లుంటుందంటే ఒక లూప్లో పడి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అది అంత ఈజీగా డెడ్ అవ్వదు. మీరు రియాక్ట్ అవుతున్న కొద్దీ అది ఇంకా తిరుగుతూనే ఉంటుంది. దాని మీద వీడియోస్ అట్లా. ఇప్పుడు తను సారీ చెప్పింది అయిపోయిందా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వీడియోలు, మళ్ళీ ఎవరైతే ఇంతకుముందు వీడియోస్ చేశారో మళ్ళీ అందరు కలిసి మళ్ళీ దాని మీద వీడియోలు అట్లా అయింది. ఇంకా మళ్ళీ ట్రెండింగ్ అయితే ఉంది ఆ టాపిక్. సరే, అంటిల్ అన్లెస్ ఎంతవరకు ఆ ట్రెండింగ్ టాపిక్ ఎవరికి హామ్గా ఎఫెక్ట్ కానంత వరకు పర్లేదు. కానీ తను ఎవరైతే అలైక్య చిట్టి పికిల్స్ అలైక్య ఉందో తను ఇప్పుడు హాస్పిటలైజ్ అయిందన్నమాట. చాలా లోగా ఫీల్ అయ్యి నాకు తెలిసి కాన్షియస్నెస్ కోల్పోయి ఉంటుంది. అంటే చాలా వీక్ అయిపోయి ఉంటుంది. అందుకే మేబీ తను చాలా లో అయినట్టయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ అక్క వాళ్ళ ఛానల్లో సుమిటాక్స్ ఆ ఛానల్లో తనైతే రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ ఈ ట్రోలింగ్ అంతా ఆపండి, మా వల్ల కావట్లేదు, అసలు మేము ఎంత బంద్ చేశామో ఇప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ మరియు చిట్టి పికిల్స్ బిజినెస్ అంతా బంద్ చేసి మేము ప్రశాంతంగా కొన్ని రోజులు ఉందాం అనుకుంటున్నాము. వాళ్ళు ఇక్కడ ఏంటంటే మెంటల్ పీస్ని అయితే కోల్పోయారు. ఒకళ్ళు కాకపోయినా ఇంకొకళ్ళు అందరూ ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏంది ఇట్లా జరుగుతుంది, ఇట్లా అవుతుంది, మీరు ఇట్లా మాట్లాడుతుందని చెప్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. హ్యూమెన్స్కి ఉన్నది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అది మెంటల్. లైక్ నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ మెంటల్గా, హెల్త్ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ మెంటల్గా లేకుంటే మొత్తం అంతా జీరో కింద కౌంట్ అయిపోతుంది. మొత్తం వీక్ అయిపోతాం, బాడీ కూడా వీక్ అయిపోద్ది. అసలు నువ్వు ఫిజికల్గా వీక్ ఉంటే మేబీ నీకు ఫుడ్ ఇచ్చి నేను స్ట్రాంగ్ చేయొచ్చు, కానీ మెంటల్గా వీక్ ఉంటే అసలు నీకు అసలు మాట్లాడలేవు, తినలేవు, ఏం చేయలేవు, నీరసంగా ఉంటుంది అన్నమాట. చాలా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. అది ప్రస్తుతానికి అలైక్య చిట్టి అయితే హాస్పిటలైజ్ అయ్యి గ్లూకోజ్లు అయితే ఎక్కిస్తున్నారు. దయచేసి నన్ను అడిగితే ఈ విషయాన్ని ఇప్పటి నుంచి ఇంతవరకు ఆపేయండి అనేది కోరుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు అదర్ టాపిక్. ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్ మాట్లాడడానికి, ఇంకా టైం పాస్ అయ్యే టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకళ్ళని ఈ విధంగా తను చాలా చిన్న ఏజ్, ఇప్పుడే వాళ్ళు అరౌండ్ 25-26 అట్లా ఏజ్, 25కి వస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు, దాన్ని తీసుకోవంత నాలెడ్జ్ అయితే ఉండదు. జస్ట్ సింపుల్గా సోషల్ మీడియా నుంచి బయటికి వెళ్ళిపోతే అయిపోతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్ని బ్లాక్ చేసి, వాట్సాప్ అన్ని రిలీజ్ చేసి టెంపరీగా కొన్ని రోజులు ఏదైనా ప్లేస్ బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ సెట్ అయింది. కానీ అది చేయాలన్నా కానీ వాళ్ళకి కొంచెం ఒక స్పేస్ అనేది కావాలి. ఓకే, అంత సద్దుమణిగింది అని ఈ ఇష్యూ సాల్వ్ అయింది అని కొంచెం ఒక టైం గ్యాప్ ఇస్తే వాళ్ళకు కూడా అందరూ తన మీద వీడియోస్ పోస్ట్ చేయకపోతే అప్పటికి ఆ ఎనర్జీ వచ్చి నెక్స్ట్ ఒక 1 మంత్లో 2 మంత్స్లో రికవర్ అవుతారు. రీసెంట్గా వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు, ఆల్రెడీ డౌన్లో ఉన్నారు. మళ్ళీ ఇట్లాంటి పెద్ద ఇష్యూ వచ్చి అసలు ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం వల్ల వాళ్ళకి చాలా మెంటల్ ప్రెషర్ అయితే గురయ్యారు. అసలు వాళ్ళ ఛానల్లో ఇంతకుముందు నేను వ్యూస్ చూస్తే తను సుమిటాక్స్ పెట్టినప్పుడు జస్ట్ ఒక 30K 40K అరౌండ్ 1 lakh బిలోనే. అలాంటిది తను పెట్టిన ఏదైతే వీడియోస్ ఉన్నాయో 1 million టచ్ అన్నమాట. అంటే తన లైఫ్ టైం అచీవ్మెంట్. అంటే ఏదైతే బిగ్ నెంబర్ అని కోరుకుంటుందో, సబ్స్క్రైబర్స్ రావాలి ಅಂತ అనుకుంటుందో, ఈ నెగిటివిటీ వల్ల అంత పెద్ద నెంబర్స్ అయితే వచ్చింది. చూసిన పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. తనకి అంతకుముందు వీడియోకి జస్ట్ 14K వచ్చాయన్నమాట వ్యూస్. అదే నెక్స్ట్ వాళ్ళ చెల్లి తను ఎట్లా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పెట్టిన వీడియోకి డైరెక్ట్ 1 million, నెక్స్ట్ వీడియోలో కూడా 800K, నెక్స్ట్ ఇంకో వీడియోకి ఆల్మోస్ట్ ఒక జస్ట్ అవర్స్లోనే 200K వెళ్ళిపోయిందన్నమాట. అసలు తను ఇంతకుముందు తనని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. తను పెట్టే 1 million అనేది నాకు చాలా అచీవ్మెంట్ నెంబర్. దాన్ని పాజిటివ్గా అది రీచ్ కావాలని టార్గెట్ ఉంది అని అంతకుముందు చెప్పిందన్నమాట. అట్లాంటిది తను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి కష్టపడుతున్నా కానీ అసలు అన్ని వ్యూస్ రాలేదు. కానీ జస్ట్ తన వల్ల కాదు, వాళ్ళ చెల్లి వల్ల ఒక నెగిటివిటీ వల్ల అసలు ఎంత ఫాస్ట్గా రీచ్ అయిందో చూడండి. అసలు ఎందుకు పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎందుకు ఫాస్ట్ పెట్టేది నాకు ఇంకా అసలు అర్థం కాదు. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో. మంచి ఏమో కొన్ని 100 సంవత్సరాలు పట్టింది, కానీ నెగిటివిటీ మాత్రం ఎమ్మటే క్షణాల్లో ఇట్లా స్ప్రెడ్ అయిపోద్ది. ప్రపంచానికి చెడే ఎక్కువ ఇంపార్టెంట్ అని అసలైతే నాకు ఎందుకు అంత నెగిటివిటీకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తే అర్థం కాదు అసలు. అంటే అది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ కాబట్టి మేబీ ఎక్కువ స్ప్రెడ్ అయిద్దేమో. హ్యాపీ న్యూస్ అయితే మేబీ అంత స్ప్రెడ్ కాకపోవచ్చేమో అసలు.
ఏదైతే అయింది వాళ్ళైతే హ్యాపీగా ఉండాలంటే నన్నడిగితే ఇప్పటి నుంచి మీరు ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వీడియో బంద్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు సెట్ అయితారు. అంతా సాల్వ్ అయిపోద్ది. ఇక్కడి నుంచి మూవ్ ఆన్ అయితారు. ఇగ దయచేసి నన్నడిగితే ఇప్పటి నుంచి అయితే తన మీద వీడియోస్ చేయడం అయితే బంద్ చేయండి. నాది హంబుల్ రిక్వెస్ట్ అనమాట. ఆహ్, యాహ్! ఇట్లాంటి నేను కూడా ఇటువంటి మళ్ళా ఎటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా లేను. కాకపోతే ఈ 1 వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ట్రోలింగ్ ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ దీని మీద కూడా వీడియోస్ చేస్తే బెటర్ కదా! ఎట్లాగో ఇదంతా లూప్‌లో తిరుగుతుంది. ఇక అందరూ కూడా ట్రోలింగ్ స్టాప్ చేద్దాం అని ఒక వీడియో 1 లాస్ట్ వీడియో పెట్టేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయితారు. ఎందుకంటే అది వాళ్ళు చూస్తేనే వాళ్ళ బ్రెయిన్‌కి హ్యాపీనెస్ వస్తుంది. లేకుంటే రాదు. ఓకే. ఇప్పటి నుంచి అందరం వాళ్ళు ఇంత తప్పు చేశారు. వాళ్ళు కర్మాలు అనుభవిస్తారు అనే ఉద్దేశం ఆ మాట చెప్పేసి ఇప్పటి నుంచి బంద్ చేద్దాం అని ఇంకొక లూప్ మళ్ళీ ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఇదంతా సెట్ అయ్యిద్ది. వాళ్ళు సోషల్ మీడియా కొన్ని రోజులు దూరంగా ఉంటారు. వాళ్ళ టైం వాళ్ళు తీసుకొని వాళ్ళైతే సెట్ బ్యాక్ అయితే వస్తారు. ఇక నన్నడిగితే ఇప్పటి నుంచి అయితే ఈ ఒక్క వీడియోతోటి బంద్ చేయమని చెప్తున్నాను. లైక్ చెప్పడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ వీడియోస్ రాకుంటే వాళ్ళకి ఎక్కడో ఒక లోపల భయం ఉంటదనమాట. లైక్ ఇప్పటి నుంచి ట్రోలింగ్ స్టార్ట్ చేస్తాను ఒక వీడియో అందరూ పెట్టేసి క్లోజ్ చేయడం నన్నైతే ఉత్తమం అని చెప్తాను. ఇట్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.